హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో స్పైసీ మటన్ ఫ్రైని చాలా టేస్టీగా ఒక స్పెషల్ మసాలా తయారు చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇది 1/2 kg మటన్ అండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మటన్ ఫ్రైకి పీసెస్ మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ అవనివ్వండి. ఈలోగా ఈ ఫ్రైకి కావాల్సిన మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 లవంగాలు, 3 యాలకులు, స్టార్ పువ్వులో 2 రేకలు, చిన్న ముక్క జాపత్రి, 6 మిరియాలు, అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసి వీటిని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రై కాస్త స్పైసీగానే ఉంటుందండి. ఇంత స్పైసీగా వద్దనుకుంటే మీ ఇష్టాన్ని బట్టి 1-2 ఎండుమిర్చిని తగ్గించి వేసుకోండి. ఈ మసాలాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని 1 కప్ వాటర్ కూడా వేసి దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సిక్స్ విజిల్స్కి మటన్ పీస్ ఇలా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మటన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో 85 ml వరకు ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 3 పెద్ద సైజు ఉల్లిపాయలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నిలువున తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లా వేగే వరకు వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ వాటర్తో సహా వేసేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ మీద వాటర్ తగ్గి కూరలా ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 పచ్చిమిరపకాయలని నిలువున తరిగి వేసుకోండి. కారాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఎండుమిర్చినే తగ్గించండి తప్ప పచ్చిమిర్చి, మిరియాలు యాస్టీస్ వేసేయండి. వీటి వల్ల ఫ్రై ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఉప్పుని మనం మ్యారినేట్ చేసినప్పుడే వేసేసాము. సో ఈ స్టేజ్లో ఒకసారి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకొని తడి లేకుండా ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేలా మటన్ ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.